టీపీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ కు బాధ్యతలను అప్పగించారు. హైదరాబాద్ కు దీటుగా ప్రతిష్టాత్మకంగా జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిజామాబాద్ లో జరుగుతుందని, దానికి ప్రజలు, గణేష్ మండల నిర్వాహకులు సహకరించాలని మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బైన్సా మండలంలోని మాటేగం గ్రామంలో స్వయంభూగా వెలిసిన కొర్రడి గణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నగరంలో బస్వా గార్డెన్లో పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నగరంలోని దుబ్బా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఒకే వేదికపై హాజరై ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే సందర్భంగా నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. వినాయక్ నగర్లోని వీరభద్ర ఆలయం గణేష్ మండలంలో ఘనంగా గణపతి హోమం నిర్వహించారు. గణపతి నవరాత్రి పురస్కరించుకుని గణపతి ఆలయాలు, మండపాల వద్ద ఘనంగా ప్రత్యేక పూజలు, హోమాలు సాగుతున్నాయి. రైతు నాయకుడు ముత్యాల మనోహర్ రెడ్డి పార్థివ దేహానికి రైతు జేఏసీ నాయకులు నివాళులర్పించారు.